నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మన తిరుపతి లడ్డు గురించి ఈ మధ్య నడుస్తున్న వివాదం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో దాని గురించే స్పందిస్తూ మన పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని తెలిసిన విషయం మమ్మల్ని అందరినీ చాలా బాధకు గురిచేసింది. వైసీపీ గవర్నమెంట్ ద్వారా నిర్మితమైన టీటీడీ బోర్డు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. అనుకూలంగానే తగిన చర్యలు మా గవర్నమెంట్ తీసుకోబోతుంది. మాత్రమే కాదు, వేరే వేరే హిందూ ధర్మక్షేత్రాల్లో ఎక్కడెక్కడ ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయో అవన్నీ వెలికి తీయాలి. దానికోసం సనాతన ధర్మ రక్షక బోర్డు అనే దాన్ని దేశవ్యాప్తంగా స్థాపించి ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి టెంపుల్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి. అంశం మీద రాజకీయ పరంగా ధార్మిక గురువుల దగ్గర నుంచి లేదా సామాన్య జనం దగ్గర నుంచి లేదా మీడియా ప్రతినిధుల దగ్గర నుంచి ఒక ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. మన సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులకు ఇంతటితో ముగింపు పాడాలి అని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఈ ట్వీట్కి స్పందిస్తూ నిజ జీవితంలో సైకో పాత్రకు, తెర మీద విలన్ పాత్రకు ప్రతినిధి అయిన విలక్షణ నటుడు క్షమించాలి జాతీయ నటుడు ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారంటే, ఇది కేవలం మీ తెలుగు రాష్ట్రంలోనే జరిగింది. ఎక్కడైతే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారో అక్కడ మాత్రమే జరిగింది. దానికి తగిన దోషులను పట్టుకొని శిక్షించండి. మీరు దీన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూలో ఎందుకు పరిగణిస్తున్నారు? ఆల్రెడీ మన దేశంలో కావాల్సినన్ని సమస్యలు ఉన్నాయి. ఆయన తప్ప ఎవరికి నవ్వరని హ్యాష్ ట్యాగ్తో మోడీ గారిని ఇండైరెక్ట్గా ట్యాగ్ చేస్తూ కందిరిగా కుట్టిన ఆంబోతులుగా వెకిలిస్తూ ఆయన సునకానందాన్ని తీర్చుకున్నారు. ఇక్కడ ఈయనకి అర్థం కావాల్సింది ఏంటంటే, వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా ప్రతి హిందువు కొలుస్తూ ఉంటాడు. హిందువులు మాత్రమే కాదు, భారతదేశంలో చాలామంది తిరుపతిని ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించి తమ తమ మొక్కులు తీసుకుని పాప ప్రక్షాళన కోసం వెళ్తూ ఉంటారు. అలాగే ఈ లడ్డు కూడా అంతే విశిష్టత, అంతే పవిత్రత ఉంటుంది. ఎందుకంటే స్వామివారికి ఇష్టమైన ప్రసాదం అని, వాళ్ళ కోరికలు తీరుతాయని చాలా నమ్మకంతో, చాలా ప్రేమతో, చాలా భక్తితో భక్తులు ఈ లడ్డూని కొనుక్కుంటూ ఉంటారు. లేదు మాకెందుకు ఈ సోది అంటారా? సర్లే, సింపుల్గా ఒకే ఒక క్వశ్చన్. తిరుపతి కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే వెళ్తారా, లేదా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి చాలా వరకు అందరూ వస్తూ ఉంటారా? అందరూ కరెక్టే కదా. సో ఈయన అడిగిన క్వశ్చన్లో ఏమన్నా సంబంధం కానీ లాజిక్ కానీ ఉందా? పిచ్చి క్వశ్చన్ కాకపోతే ఏదో లెఫ్టిస్ట్ని నా భావాలు వేరు, నేను వేరు, నా రూటే సెపరేటు అన్నట్టు ఏదో చెప్దాం అనుకుంటాడు తప్ప ఇంత కూడా కామన్ సెన్స్ కానీ లేకపోతే బుద్ధి జ్ఞానం కానీ ఏమీ ఉండవు ఈయనకి. ఇక్కడే ఇంకొక అద్భుతం జరిగింది. నేను జీవితంలో ఈ రోజు వస్తుందని అసలు అనుకోలేదు. ఈ మాట మాట్లాడతానని ఆయన కల్లో కూడా ఊహించలేదు. కానీ ఈ మాట నేను హృదయపూర్వకంగా మొట్టమొదటిసారి స్పందిస్తున్నా మంచు విష్ణు గారు పెట్టిన ఈ ట్వీట్ గురించి. గౌరవనీయులైన ప్రకాష్ రాజ్ గారు, మీరు కొంచెం ఆగండి. తిరుపతి లడ్డు అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, ఇది మన కోట్లాది హిందువుల నమ్మకానికి సంబంధించింది. నాలాంటి కోట్లాది హిందువుల నమ్మకానికి సంబంధించింది అని అద్భుతంగా చెప్పారు. ఒక మెట్టు అయితే ఎదిగారు ఈ మొక్కతో ఈయన నా దృష్టిలో. గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది 100% కరెక్టు. ఏదో గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు దొంగడు, మీరు ఎందుకు పొట్లాలు పిసికేసుకుంటున్నారని ఇండైరెక్ట్ గానే అడిగారు. ఈ విషయం ఒకవేళ జరిగిన తిరుపతితో మాత్రం నిజంగానే ఆగకూడదు. ఎందుకంటే మన ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఓన్లీ మన హిందువులకు మాత్రమే ఉంది. వేరే వేరే మతాల వాళ్ళకి వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. మన మౌనాన్ని చేతగానితనంగా చూసుకుని ఇలాంటి ప్రకాష్ రాజ్ లాంటి ఆంబోతులు రెచ్చిపోతూ ఉంటారు. ఎలాగైనా ప్రతి ఒక్కరూ గలం విప్పి మన ఆత్మగౌరవాన్ని చాటింపుతాం. అఫ్ కోర్స్ ఈ విషయంలో మాత్రం ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తుంది. అందులో ఎలాంటి డౌటు లేదు. మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఇది మాత్రం జరిగి తీరుతుంది.